6 months ఇంప్రిజ్మెంట్ ఇచ్చింది ఆమె అప్పీల్కి వెళ్ళింది. రైట్. రాజేంద్ర గారు ఎట్లా చూడాలి తాజాగా సుప్రీంకోర్టు సరే చాలా కాలంగా నడుస్తున్నటువంటి చర్చే క్రిమినల్స్ ఏడీఆర్ రిపోర్టులు రావటము ఈ చర్చ ఉంది, కానీ తాజాగా సుప్రీంకోర్టు ఒక టైం బాండ్ పెట్టి అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద మీ వైఖరి ఏందో చెప్పాలి అనేటువంటి తెలియజేసింది. బహుశా దీన్ని ఎట్లా చూడాలి, సాధ్యాసాధ్యాలు ఏంటి, దీని మీద కొంత విస్తృత స్థాయి చర్చ జరగాల్సిన అవసరం ఉందా, న్యాయపరంగా కేసులు ఇంతకాలం నడవడానికి కారకులు ఎవరు, కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే కేసులు చాలా కాలం నడవడానికి కారణము చాలా కారణాలు ఉంటాయి. ఒకటి ఆ కోర్టుల లోపల పని భారం ఎక్కువగా ఉండడం అనేది ప్రధానమైనటువంటి కారణము. రెండోది కేసులు ఇప్పుడు ఉదాహరణకి ఒక కేసులో 50 ముద్దాయిలు ఉన్నారనుకోండి, ఆ కేసును డిలే కావాలని నేను కోరుకుంటున్నాను, అందులో ఉన్న ఒక ముద్దాయి కోరుకుంటున్నాడు అనుకుందాం. అతను ఏం చేస్తాడు, అతను ఒక డిశ్చార్జ్ పిటిషన్ పెడతాడు. ఆ డిశ్చార్జ్ పిటిషన్ పెట్టి ఆ డిశ్చార్జ్ పిటిషన్ డిస్పోజ్ కావడానికి ఒక 6 నెలలు పడుతుంది. ఆ తర్వాత రెండో ముద్దాయి పెడతాడు, ఆ తర్వాత మూడో ముద్దాయి పెడతాడు, నాలుగో ముద్దాయి పెడతాడు. అంటే ఆ కోర్టు ఓన్లీ డిశ్చార్జ్ పిటిషన్స్ డిస్పోజ్ చేయడానికి మాత్రమే సమయాన్ని అంటే కేటాయించాల్సి వస్తుంది. మెయిన్ కేసు అనేది పక్కకు పోతుంది. తర్వాత దీని మీద అప్పీల్స్ ఉంటాయి. ఈ అప్పీల్స్ లోపల కూడా ఆలస్యం జాప్యం జరగడానికి అవకాశం ఉంది. తర్వాత రెండోది నేను గమనిస్తుంది ఈ మధ్య ఏంటంటే అక్యూజ్డ్ హియరింగ్కి రాడు, దానివల్ల కూడా డిలే జరుగుతుంది. ఆ తర్వాత మూడోది ఏంటంటే సర్వింగ్ ఆఫ్ సమన్స్ కూడా విట్నెసెస్కి జరగడం కూడా రెండో అంశము. సీరియస్ నేరాల లోపల చాలా బలవంతులైనటువంటి రాజకీయ నాయకులు ఉన్నప్పుడు కోర్టులు కూడా కొంచెం జంకుతున్నాయని నేను భావిస్తున్నానండి. ఇది ఒక అంశము. తర్వాత ప్రధానంగా డిలే అనేటువంటిది ఏదైతే ఉందో, ఇప్పుడు ఆది శ్రీనివాస్ గారు ఏదైతే రెఫర్ చేశారో ఆ రెఫర్ చేసిన కేసు లోపల టోటల్గా ఇట్స్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ది జ్యుడిషియరీ. న్యాయ వ్యవస్థ ఒక విఫలం చెందిందని చెప్పక తప్పదు. అది ఒక్క కేసును పరిష్కరించడానికి ఇన్ని సంవత్సరాల కాలం తీసుకుంది అని అంటే దాని అర్థం ఏమిటి? దాని అర్థం న్యాయ వ్యవస్థ కారణాలు ఏవైనా కావచ్చు, రకరకాల కారణాలు ఉండొచ్చు. చివరికి అల్టిమేట్గా ఏమిటి, ఒక వాయిదా, రెండో వాయిదా, మూడో వాయిదా, ఎన్ని వాయిదాలు ఇస్తారు, ఏ రకంగా పరిష్కారం చేస్తారు, ఎందుకు మన దగ్గర ఇంత జాప్యం జరుగుతుంది, ఈ జాప్యాన్ని ఏ రకంగా అధిగమించాలి అనే దానికి మొదలు పరిష్కారం కనుగొనాలి. ఆ తర్వాత రెండో అంశం ఏమిటంటే సెక్షన్ 8 ఆఫ్ పీపుల్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ యాక్ట్ లోపల ఏవైతే నేరాలు పేర్కొన్నారో ఆ నేరాలకు మాత్రమే ఈ డిస్క్వాలిఫికేషన్ అనేది వస్తుంది. ఈ డిస్క్వాలిఫికేషన్ ఎట్లా ఉంటుంది? ఉదాహరణకి మీరు ఒక రాహుల్ గాంధీ కేసు తీసుకోండి. ఆ రాహుల్ గాంధీ కేసు లోపల ఆయనకు జనరల్ గా ఒక డిఫమేషన్ కేసులో 2 సంవత్సరాల శిక్ష ఎవరు విధించారండి. ఎందుకు 2 సంవత్సరాల శిక్ష విధించారంటే ఆయనకు డిస్క్వాలిఫికేషన్ రావాలి అని ఆ జడ్జి అనుకున్నాడా, అక్కడ రాజకీయ నాయకులు అనుకున్నారా, ఎవరు అనుకున్నారో చెప్పలేం, కానీ అది జడ్జి భావించినట్టుగానే నాకు అనిపించేసి 2 సంవత్సరాల శిక్ష విధించడమే కాకుండా దానికి స్టే కూడా ఇవ్వలేదు. అతను స్టే ఇవ్వకపోతే పార్లమెంట్ ఇమ్మీడియట్ గా అతన్ని డిస్క్వాలిఫై చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే ఇలాంటివి సంఘటనలు, అంటే రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసెస్ కూడా ఉంటాయి. ఇవి డబుల్ ఎడ్జెడ్ వెపన్ అన్నమాట. రాజకీయ నాయకుల మీద కేసులో ఉన్నప్పుడు కొన్ని కేసుల్లో హత్యా నేరాల లోపల ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు హత్య చేసి శిక్ష పడి శిక్ష నుంచి బయటకు వచ్చి 6 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చేసి మళ్ళీ రాజకీయ నాయకులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతున్నటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. అక్కడ మనకు కొంచెం బాధ కలుగుతుంది. అలా కాకుండా రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసులు ఉంటాయి. అది ఎవరి మీదైనా కావచ్చు. ఒక రాహుల్ గాంధీ అనేది ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను, అంతే తప్ప మిగతాయి కాదు. దాంట్లో ఎవరి మీదైనా కేసులు ఉంటాయి. అలాంటి కేసెస్లలో అన్యాయంగా వాళ్ళని కేసుల లోపల ఇన్వాల్వ్ చేసినట్టుగా మనం ఫీల్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. రాజకీయ ఒక దురుద్దేశం అనేది మనకు అనిపిస్తుంటుంది. ఇలాంటి సంఘటనలు ఇప్పుడు మన దగ్గర పెరిగిపోతున్నాయి. మామూలు కేసెస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఉద్యమాల లోపల పాల్గొన్నప్పుడు కేసెస్, దాంట్లోపటి కేసెస్కి ఇవి వర్తిస్తే నేను అనుకోవడం లేదు. సెక్షన్ 8 లోపల చాలా కేసెస్, ఏ కేసెస్ ఉంటాయన్న సంగతిని ప్రత్యేకంగా వాళ్ళు చెప్పినారు. ఆ చెప్పినప్పుడు ఆ కేసెస్కి మాత్రమే వర్తిస్తాయి తప్ప మిగతా కేసెస్కి వర్తించవు. మిగతా ఈ రకంగా అంటే కేసెస్ ప్రధానంగా ఏమిటి అని అంటే కేసెస్ డిలే అనేది జరగకుండా చూడాల్సిన బాధ్యత కోర్టుల మీద ఉంది. దాన్ని ఏ రకంగా అధిగమిస్తారు? ఇన్ని డైరెక్షన్స్ ఇస్తున్నాయి కదా కోర్టులు, దాన్ని ఎందుకు డైరెక్షన్ ఇవ్వకూడదు? కోర్టుల సంఖ్య పెంచమని డైరెక్షన్ ఇవ్వచ్చు. న్యాయమూర్తుల సంఖ్య బేసికల్గా నేనే ఉంటాయి. న్యాయమూర్తుల సంఖ్య పెంచడం ఎంత ముఖ్యమో న్యాయమూర్తులు చిత్తశుద్ధితో పనిచేయడం అంతకన్నా ముఖ్యం. ఈ కేసులో ఇంత జాప్యం జరుగుతుంది, ప్రజలు కోర్టుల గురించి ఏమనుకుంటున్నారు, ఎలా అనుకుంటున్నారు అనే విషయాన్ని ప్రశ్న, ఇఫ్ యు డోంట్ మైండ్, అంటే చట్టసభలు మీద గౌరవం పోతుందని న్యాయ వ్యవస్థ కామెంట్ చేస్తుంది, కానీ న్యాయ వ్యవస్థ ఇస్తున్న తీర్పులు లేకుంటే చేస్తున్న ఆలస్యం, జాప్యము
ఇందాక చెప్పిన ఆర్ శ్రీనివాస్ గారు లాంటి కేసులు. అటు న్యాయ వ్యవస్థ కూడా ఇది పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందా? మన వ్యవస్థ మీద కూడా అంటే న్యాయ వ్యవస్థ నేను ఒక 30 సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేశాను. మొన్నటి వరకు కూడా జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా, అంటే న్యాయమూర్తులకి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఒక సంస్థకి హెడ్గా ఉన్నాను చాలా కాలంగా. అలా ఉన్నటువంటి వ్యక్తిని చెప్తున్న మాటలను బట్టి న్యాయ వ్యవస్థ పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందండి. జాప్యానికి కారణం ఏమిటి? దానికి నేను కారణమా కాదా? నేను ఎందుకు డిలే చేస్తున్నాను? ఒక డిశ్చార్జ్ పిటిషన్ డిస్పోజ్ చేయడానికి కొన్ని నెలల కాలాన్ని ఎందుకు తీసుకుంటున్నాను? సత్వరంగా ఎందుకు డిస్పోజ్ చేయడం లేదు అనేది ఆలోచించుకోవాలి. న్యాయమూర్తి ఆలోచించుకోవాలి. హైకోర్టులు కూడా ఆలోచించాలి. ప్రతిసారి మనం ఎదుటి వ్యక్తులను బ్లేమ్ చేయడమే కాదు, మనం కూడా ఆలోచించుకోవాలి. మనం ఏ రకంగా చేస్తున్నాము, ఎంతవరకు చేస్తున్నాము అనే విషయాన్ని కూడా న్యాయమూర్తులు ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఒక న్యాయమూర్తిగా, గతంలో న్యాయమూర్తిగా పనిచేసిన ఒక వ్యక్తిగా నేను అంటున్న మాటలు ఇవి చాలా బాధ్యతతో కూడుకొని అంటున్న మాటలు. రాజకీయ నాయకులు జనరల్ గా జంకుతారు కోర్టు మీద విమర్శించడానికి, కోర్టు గురించి అనడానికి. కానీ నేను ఇది సద్విమర్శ చేసినప్పుడు అంతే కదా. ఇప్పుడు ఒక వ్యవస్థ మీద మనం విమర్శ చేస్తున్నాం అంటే మన వ్యవస్థ ఎట్లా ఉంది అనేది కూడా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం. ఇప్పుడు ఒక వ్యక్తి అనుకోండి, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని విమర్శిస్తున్నప్పుడు ఆ వ్యక్తి నేను ఎంతవరకు నిజాయితీగా ఉన్నానని అనుకోవడం లాంటిదే కదా ఇది కూడా. అవును. అయితే దాంట్లో నేను ముద్దాయిలు ఎట్లా అంటే, ఒక రాజకీయ నాయకులు ఒక కేసులో ఒక డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసు ఉంది అనుకోండి. దాంట్లో ఒక అంటే కరప్షన్ కేసు ఉంది. కరప్షన్ కేసు లోపల 10 మంది ముద్దాయిలు ఉన్నారనుకుందాం. అంటే మనకు ఉదాహరణ చెప్పదలుచుకోలేదు నేను. ఆ 10 మంది ముద్దాయిలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఒక ముద్దాయి డిశ్చార్జ్ పిటిషన్ పెడతారు. ఆ డిశ్చార్జ్ పిటిషన్ డిస్పోజ్ అవుతుంది, మళ్ళీ అప్పీల్ వెళ్తుంది. అప్పీల్ వచ్చేంత వరకు స్టే ఉంటుంది, మళ్ళీ లేదు కేసు జాప్యం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత రెండో ముద్దాయి డిశ్చార్జ్ పిటిషన్ పెడతాడు. దాని మీద వాదనలు రోజుల తరబడి, నెలల తరబడి వాదనలు జరుగుతాయి. ఆ డిస్పోజ్ చేయడానికి న్యాయమూర్తికి సమయం పడుతుంది. అందులో న్యాయమూర్తి తప్పు కూడా, ఇక్కడ న్యాయమూర్తి తప్పులేదు. తప్పు అంతా కూడాను అంటే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లొసుగులు అవకాశాలన్నీ వాడుకుంటున్నారు. అయితే దీంట్లో ఏంటంటే ఈ రకరకాలుగా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇంకొక కేసును గమనించడం లేదు. పొన్ముడి కేసు అనేది ఉంది తమిళనాడు లోపల. పొన్ముడి అతను మినిస్టర్ గా పనిచేశాడు. అతని పేరును కూడా లోయర్ కోర్టు అతను అక్విట్ చేసింది. అక్విట్ చేసిన తర్వాత అతను మళ్ళీ హైకోర్టు దాకా వెళ్ళింది. హైకోర్టు చాలా తప్పు పట్టింది లోయర్ కోర్టుని, శిక్ష విధించింది. శిక్ష విధించిన తర్వాత 3 నెలల వరకు కూడా అతను డిస్క్వాలిఫై చేయలేదు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం ఉంది, డిఎంకే ప్రభుత్వం ఉంది. అతను డిఎంకే మంత్రి కాబట్టి డిస్క్వాలిఫై చేయడానికి 3 నెలల సమయాన్ని తీసుకున్నారు. అప్పుడు మళ్ళీ కోర్టు కూడా చాలా తీవ్రంగా దాన్ని వ్యతిరేకించినటువంటి సందర్భం వచ్చేసింది. అట్లా ఈ రకంగా ఉన్నాయి. దీనికోసం ఏంటంటే డిస్క్వాలిఫికేషన్ రాజకీయ నాయకులు అంటే ఏవైతే కేసెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళు రాజకీయాల్లోకి రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా కోర్టుల మీద ఉంది, రాజకీయ నాయకుల మీద ఉంది. ఒక హత్య కేసు లోపల శిక్ష పడినటువంటి వ్యక్తి, సుప్రీంకోర్టు అన్న మాటలు చెప్తున్నాను, హత్య కేసులో శిక్ష పడినటువంటి వ్యక్తి ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగడం ఎంతవరకు సమంజసం? ఇది తప్పకుండా ఆలోచించాల్సినటువంటి అంశం. ఈ చిన్న చిన్న కేసెస్, ఉద్యమాల కేసెస్ పక్కన పెట్టండి. నేను మాట్లాడుతుంది సీరియస్ కేసెస్, హత్య కేసులు, రేప్ కేసెస్, అవన్నిట్లో కూడాను చాలా సీరియస్ అయినటువంటి అంశాలు. అలాంటి కేసెస్లలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు రాజకీయాల్లో కంటిన్యూ కావడము, లేదా కరప్షన్ కేసెస్లో చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు రాజకీయాల్లో కంటిన్యూ కావడము, శిక్ష పడిన తర్వాత 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాజకీయాల్లోకి రావడము ఎంతవరకు సమంజసం అనేది సుప్రీంకోర్టు యొక్క భావన. రైట్, వచ్చిన బ్రేక్ తీసుకొని వస్తా.